జై శ్రీరామ్. ఇంకా నాగులూటి దగ్గరకు వచ్చిందనగానే అప్పటికే 10 కిలోమీటర్లు ఆకుండా నడవడంతో మొత్తం అంతా అలసిపోయాం మామ. నాగులూట్లో అయితే 2 కోనేరులు ఉన్నాయి. ఒకటి పెద్ద కోనేరు, ఇంకోటి చిన్న కోనేరు. చిన్న కోనేరులో వాటర్ అయితే చాలా తేటగా ఉన్నాయి. అందులో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి మామ. అప్పటికే చాలా దూరం నడవడంతో మా బాటిల్లో మొత్తం నీళ్ళనే అయిపోయాయి. సో నీళ్ళు అయితే నింపుకున్నాము. ఈ కోనేరులో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉంటాయంట. అలా ఒక అర్ధగంట సేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకో సైడ్ నేటి ఇక్కడే క్యాంప్ చేద్దామా లేకుంటే నడుద్దామా అని ఆలోచిస్తుంటే మనోడు అయితే పాటలు వింటూ కలలు కంటున్నాడు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. పర్లేదులే ఇంకా స్టార్ట్ అయిద్దామని మొత్తం అంతా స్టార్ట్ అయ్యాం మామ. ఇక్కడ కనపడ్డాయి చూడు చుక్కలు ఒక్కొక్కరికి. గుట్ట ఎక్కడానికి దగ్గర దగ్గర 45 నిమిషాలు పట్టింది మామ. ఎందుకు అంత కష్టం అనిపిస్తుంది అంటే ఒక్కొక్క మెట్టుకి చాలా పెద్దగా ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ ఇరిగిపోవడంతో అతి చూచి అడుగు వేయాలి. అందుకే 10 మెట్టుకి లెక్కగానే ఒక్కొక్క రాయి మీద కూర్చుంటూ ఎక్కాం పైకి. ఇంకా లాస్ట్ కి అయితే గుట్టపైకి ఎక్కేసరికి గోపురం అయితే కనపడింది మామ. ఇలా ఇంకా 2 గోపురాలు ఉన్నాయంట. ఇదంతా నైట్ చేసాం కాబట్టి సరిపోయింది. పగులైంటే నెత్తి మీద చారు కారేది.